ఎలక్షన్ కమిషన్ ఈరోజు దేశవ్యాప్తంగా యంగ్ ఓటర్స్ డే, న్యూ ఓటర్స్ డే నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఇందులో అనేక ఎన్జిఓలు, విద్యా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి న్యూ ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గవర్నర్ గారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతుంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం, యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశం. మళ్ళీ దేశంలో యువకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళే ఈ దేశానికి మరి భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. యువతని మరి దేశాన్ని ప్రపంచం ఒక గౌరవ స్థానంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి యంగ్ ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కు తమ ఓటర్ పోలింగ్ బూతులలో తమ నివాస ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు.